ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ బ్రెడ్ హల్వా. సరికొత్త రెసిపీ, చాలా బాగుంటుందండి. మనం ఫస్ట్ నుంచి తినే రెసిపీ ఇది. చాలా ఈజీగా 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ ఎవరైనా, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినవచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. బ్రెడ్ హల్వాకి కావలసినవి చూడండి. ముందుగా బ్రెడ్ పీసెస్ ఇలా తీసుకున్నాను. ఇట్లా సైడ్కు ఉన్న లేసులు కట్ చేద్దాము. చూడండి, నేను ఇలా ఈక్వల్ సైజులో 4 పీసెస్ తీసుకున్నాను. సైడ్స్కి కట్ చేసుకుందాము. చూడండి, ఈక్వల్గా కట్ అయిపోతున్నాయి. మొత్తం ఒక ప్లేట్కి తీసేసుకుందాము. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇవి మిడిల్లో కట్ చేసుకున్నాము. చూడండి, ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాము. ఇలా ఉండాలి, అన్నీ ఈక్వల్ సైజులో. నేను మిగతావి కూడా ఇలాగే కట్ చేసి పెట్టాను మీకు చూపించడం కోసం. ఇలా చేశాను. చూడండి, మొత్తం పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇందులోకి మనం తగినన్ని కిస్మిస్, జీడిపప్పు, ఇలాచి పౌడర్ తీసుకున్నాను. 1 గ్లాస్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకున్నాను. మనం 1 గ్లాస్ షుగర్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకుందాము. చూడండి, జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది. మనకు తీగ పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుందాము. చూడండి, బబుల్స్ వస్తున్నాయి. పాకం కూడా బాగా రెడీ అయిపోయింది, కరిగిపోయింది షుగర్ కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పాకం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యి బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయింది. ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాము. కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం. చూడండి, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని మనం ప్లేట్కి తీసుకుందాము. అదే బాండీలోకి తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్లోకి రావాలి. చూడండి, త్వరగా ఫ్రై అయిపోతున్నాయి. చూసారు కదా, చూడండి ఎంత త్వరగా ఫ్రై అవుతున్నాయో. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వీటి మొత్తాన్ని ప్లేట్కి తీసుకుందాము. మిగతావి కూడా అలాగే వేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ప్లేట్కి తీసేసుకుందాం మనము. వాటర్ ఇలా వంపేసుకొని చూడండి, బ్రెడ్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు అదే బాండీలో మనం పాకం వేసేసుకుందాము. పాకం వేసుకొని బ్రెడ్ పీసెస్ని కూడా వేసేసుకుందాము. బాగా దగ్గరికి వచ్చేంతవరకు, పాకం పీల్చుకునేంతవరకు బాగా ఉడకనిద్దాం మనము. చూడండి, బబుల్స్ లా వచ్చి ఉడుకుతుంది. బ్రెడ్ కూడా మెత్తబడుతుంది. బాగా దగ్గరికి రావాలి.
మీకు మరీ గట్టిగా అనిపిస్తే మధ్యలో మధ్యలో నెయ్యి యాడ్ చేయండి. చూడండి దగ్గరగా పడుతుంది. మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము. మరీ అడుగంటితే మధ్యలో మధ్యలో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాము. మొత్తం కలుపుకుందాము. కాచితాలు చల్లార్చిన పాలు 1 గ్లాస్ వేయండి. ఇది అసలు చాలా బాగుంటుందండి. బ్రెడ్ హల్వా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. అందరూ పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు అందరూ తినొచ్చండి. చూడండి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. పాన్ నుండి ఇలా సపరేట్ అవ్వాలండి. అప్పుడే మనకి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. కొంచెం ఇది చల్లగా అవ్వాలి. చూడండి పూర్తిగా చల్లగా అయిపోయింది. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. టేస్ట్ స్వీట్ కూడా చాలా తక్కువగా పట్టిద్ది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ 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 ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.